రేజ్లాడ ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక యజమానుడి దగ్గర ఇంజనీరింగ్ చాలా రోజులుగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ ఇంజనీరింగ్ పిలిచి, ఇది నా చిట్ట చివరి ఇల్లు, చాలా జాగ్రత్తగా కట్టాలి, ఎంత ఖర్చయినా పర్వాలేదు, నేను అన్ని డబ్బులు రెడీ చేసి నీకు ఇస్తాను, చాలా జాగ్రత్తగా మంచిగా స్పష్టంగా చూడడానికి చాలా బాగుండాలి, కాస్ట్లీ అయినా పర్వాలేదని చెప్పి ఆజ్ఞాపించి కట్టమని చెప్పాడు. అతడు ఇది లాస్ట్ చిట్ట చివరి అని చెప్పాడు కదా, మరి నాకు తర్వాత పని దొరుకుతుందో లేదో, లేదా డబ్బులు కూడా నాకు దొరుకుతుందో లేదో అని చెప్పి ఇతడు ఏదో అనామస్యంగా, అంటే క్వాలిటీ లేనటువంటి వస్తువులు, ఇసుకలు కానీ, సిమెంట్ కానీ, వాటర్ కానీ పట్టినట్టుగా ఆ ఇల్లును కంప్లీట్ చేశారు. అయ్యా ఇల్లు కంప్లీట్ చేశానని చెప్పాడు. అప్పుడు ఆ యజమానుడు, ఇదిగో నా దగ్గర ఇన్ని రోజులుగా నువ్వు పనిచేసావు కదా, ఇన్ని రోజులుగా నేను చెప్పినవన్నీ చేసావు కదా, అందుకు నేను నా మనసులో తలుచుకొని ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను ఇంత డబ్బు ఇచ్చి ఇది నీ కొరకు కట్టించింది కనుక ఈ ఇల్లు నువ్వే తీసుకోమని చెప్పి ఆ యజమానుడు ఆ ఇంజనీర్కి చెప్పాడంట. అప్పుడు అతను షాక్ అయిపోయాడంట. ఎందుకంటే ఈ ఇల్లు నాకే అని తెలిస్తే నేను చాలా జాగ్రత్తగా కట్టుకునేవాడిని కదా అని. అంటే ఇక్కడ మనం గమనించాలి అంటే స్వార్థం. అంటే ఎన్ని రోజులు మనము ఇతరుల గురించి ప్రార్థించి సేవ పరిచయం చేసాం, కానీ మన అంతవరకు మన బాధ్యత అది కరెక్ట్గా నమ్మకంగా చేయాలి. కానీ ఇలా చేస్తున్నప్పుడు నీవు గురించి, నీ రక్షణ గురించి, నీ ఇంటి రక్షణ గురించి మర్చిపోతున్నాం. అందుకు ఈ విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం చిట్ట చివరికి, అంటే మనం మొదట ఎలా ఉన్నామో చివరి అంతం వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. హెబ్రీ 3వ అధ్యాయంలో 5-6 వచనంలో చూసినట్లయితే, ముందు చెప్పబో సంగతులను సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండేను కదా. మోషే ఇల్లంతటిలో నమ్మకంగా ఉండినట్లుగా నీవు కూడా నమ్మకంగా, విశ్వాసంగా చివరి వరకు నువ్వు నిలబడాలని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. కనుక మనం గమనించినట్లయితే నువ్వు అన్ని విషయాలలో, అన్ని ప్రోగ్రామ్స్లో, అన్ని సభలలో వెళుతూ నీవు కదా సొంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనను మర్చిపోతున్నావేమో, లేదా నీ కుటుంబం గురించి నువ్వు జాగ్రత్త వహించినటువంటి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ లార్డ్.